పేరు పరమేశ్వర రెడ్డి అన్న. ఏం చేస్తుంటారు అన్న? నేను ఫార్మర్ని. ఓకే అన్న, మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తాడు అనుకుంటున్నాం. వల్ల దానివల్ల అది మైనస్ అయిపోయింది. అలానే ఏ విధమైనటువంటి మార్పు కోరుకుంటున్నారు మీరు మన యువతకు కానీ మన స్టేట్కి? ఐటీ సెక్టర్ అంతే. ఐటీ మెయిన్ అది. చంద్రబాబు అంటే ఒక విజన్ లీడరు, దానివల్ల జాబ్లు వస్తేనే చిన్న గ్యారంటీ అంతే, ఏం లేదు. చెందుతున్నాయి అంటారన్న? మనకైతే తెలియదన్న అని ఆల్మోస్ట్ చెందుతున్నాయి అన్నారు. మీరు చదువుకున్నప్పుడు మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిందా? వచ్చింది. అంటే ఒక కాలేజ్కి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు జగన్ అన్న స్టూడెంట్స్కి ఇస్తుండు, స్టూడెంట్స్ దగ్గర నుంచి కాలేజీలు తీసుకుంటాం. మేము ఉన్నప్పుడు మేము డిగ్రీ చదివిన 2019 నాకు కంప్లీట్ అయిపోయింది. మాకు కాలేజ్కి ప్రభుత్వానికి ఉన్నది మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు ఓటు ఎవరికి వేస్తారు? నా ఓటు క్లీన్ వైసీ చంద్రబాబు నాయుడు. నా పేరు శివారెడ్డి. ఏం చేస్తుంటారు అన్న? నేను పొలం పని చేసుకుని రెస్టారెంట్ వ్యాపారం చేస్తున్నా. ఓకే అన్న. అన్న ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా అన్న, నెక్స్ట్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారన్న మీరు? మేము జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని అనుకుంటున్నాము. ఎందుకని, ఏ విధంగా? ఎందుకంటే జగన్మోహన్ ఆల్రెడీ పథకాలు ఎన్నో పెట్టిండు. ఆల్రెడీ జనాలు ప్రతి ఒక్కరి పార్టీ పరంగా కాకుండా ఇది ఏ పార్టీ వ్యక్తులకైనా అందరికీ పథకాలు అందాయి. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఓటు వేస్తారు కంపల్సరీ 175 కాకపోయినా 134 సీట్లు ఖచ్చితంగా వస్తాయని మా ఆలోచనలు ఉన్నాయి. 100% మార్కాపూర్లో కూడా ఇక్కడ అన్న రాంబాబు గారు గెలుస్తారు, ఇబ్బంది ఏం లేదు ఇక్కడ మార్కాపూర్ వరకు. అలాగే మేమేమంటున్నామంటే రాంబాబు గారు కూడా వెలుగొండ ప్రాజెక్టు గురించి గట్టిగా పట్టుకుంటే ఇంకా భారీ మెజార్టీ వస్తారు ఇక్కడ రాంబాబు గారు. ఆల్రెడీ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందన్నారు కదన్నా? పూర్తయ్యాది అంటే కొన్ని మైనర్ వర్కులు ఉన్నాయి, ఆ మైనర్ వర్కులు కూడా కంప్లీట్ అవుతున్నాయి. ఆల్రెడీ కూడా శంకుస్థాపన చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది ఇంకా డేట్ కన్ఫామ్గా ఎప్పుడైతే కూడా తెలియదు. మాకు ఆల్రెడీ ఇక్కడ ఫ్లాట్లు 82 ఎకరాలు తీసుకున్నారు ఈ కోంబటిగుంట దగ్గరలో, అది కూడా అన్నీ అయిపోయాయి. కానీ మాకు ఇంకా ఫ్లాట్లని అలర్ట్ చేయలేదు. అలర్ట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి, ఇంతవరకు రాలేదు. చేస్తామన్నారు. అందరికి చెందుతున్నాయి అంటారన్న? చెందుతున్నాయి, 100% చెందుతున్నాయి. మీకు ఏ విధమైనటువంటి పథకాలు చెందాయన్న? మాకు అమ్మఒడి వచ్చేది, తర్వాత మామూలుగా వేరే చిన్న చిన్న పథకాలన్నీ అన్నీ వచ్చాయి. మనకు అట్లా వస్తుంది, మంది 30 గ్రామం కదా. అవును, మంది 30 గ్రామం అంటే మనకు ఇల్లు పథకాలు రాదు. కానీ మామూలుగా అమ్మఒడి వచ్చేది, ఈ 18 సంవత్సరాల పిల్లలు అందరూ ప్రతి ఒక్కటి వచ్చేది. సరే అన్న, అయితే నెక్స్ట్ ఏ విధమైనటువంటి మార్పు కోరుకుంటారన్న మీరు? ఇదేవి ఉద్యోగస్తులకు ఇబ్బంది ఉంది, ఉద్యోగస్తులు బాగానే ఉంది కదా. కాకపోతే కొంచెము వాళ్ళకు పిఆర్లు ఇక్కడ ఏదో కొంచెం ఇబ్బంది ఉన్నట్టు. కానీ గత ప్రభుత్వం చేసిన నష్టం వల్ల ఇప్పుడు జగన్మోహన్ కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. కానీ ఎవరికి కూడా ఇవ్వకుండా ఏం లేదు కదా, ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి కదా. కొంత టైం తీసుకుంటుండు, రాష్ట్ర బడ్జెట్ని బట్టి అన్నీ లేట్ చేసుకోవాలి కదా, ఎవరైనా చూసుకోవాలి, దాన్ని బట్టి ఇస్తారు. అలాగా మొన్న టిప్పులోనే ప్రకటించాల్సింది, బహుశా దేనివల్ల మళ్ళీ అది జరగకపోలేదు, ఏ కారణం వల్ల. కానీ కంపల్సరీ నిస్సారి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా కంపల్సరీ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవుద్ది. తర్వాత కసం ప్రకటిస్తాడు కూడా మాకు ఆలోచన ఉంది. మార్కాపురం జిల్లా ప్రకటిస్తాడు కంపల్సరీ. ఆల్రెడీ ఇప్పుడు సబ్ డివిజన్ కాబట్టి ప్రకటించవచ్చు, అంతవరకు గ్యారెంటీ ఉంది. మాకు నమ్మకం జగన్మోహన్ రెడ్డి మీద. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా పట్టుకుంటారు, పట్టు వదలడని రాంబాబు గారు మాకు ఆలోచన ఉంది. ఈసారి అంటే కొందరు నాగార్జున రెడ్డి గారు గిద్దలూరు వెళ్ళిన అక్కడ ఆయన మెజార్టీతో గెలుస్తారు. ఇక్కడ నాగార్జున రెడ్డి గారు సపోర్ట్ తోటి రాంబాబు గారు గెలుస్తారు, రాంబాబు గారు సపోర్ట్తో అక్కడ నాగార్జున రెడ్డి కూడా గెలుస్తారు. దానిలో డౌట్ ఏం లేదు, అట్లా ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు, కంపల్సరీ గెలుస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట అన్న, మీ ఓటు ఎవరికి వేస్తారన్న? జగన్కు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.